హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ వీడియో వచ్చేసి ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు వీడియో చూడడం మర్చిపోద్దు. బాదమ్స్, క్యాషూ, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్స్, జాజికాయ, గసగసాలు, సీడ్లెస్ డేట్స్, ఖర్జూరం, లోపల పిక్కలు లేని ఖర్జూరం, నువ్వులు. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. జాజికాయ అని చెప్పాను కదా, అది దంచుకుంటే ఇలా షెల్ బయటకు వస్తుంది. లోపలిది పౌడర్ చేస్తే దాన్ని జాజికాయ పౌడర్ రెడీ. ఇప్పుడు నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని సపరేట్ గా రోస్ట్ చేసుకోవాలంట. ఫస్ట్ బాదమ్స్ వేసుకొని రోస్ట్ చేసుకున్నాక అవి తీసేసాక క్యాషూస్, అలా 1 by 1 అన్ని కలిపి కాదు, 1 by 1 రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు చూసారా, బాదమ్స్ ఫ్రై అయిపోయి కాబట్టి పక్కన తీసేసుకున్నాము. తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూపించినట్టుగా ఖర్జూరం తప్ప అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి. అది కూడా సపరేట్గా గీలో కానీ ఆయిల్లో కానీ మీ ఇష్టం. మామూలుగా అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఇలా ఖర్జూరం కానీ పిల్లలకి ఇస్తే అస్సలు తినరు. మెయిన్గా మా ఇంట్లో నేను కూడా ఉన్నాను అనమాట. 250 grams వేసాను. ఈ ఖర్జూరం ఎంత వేసుకున్నా పర్లేదు. సో ఆ ఖర్జూరాన్ని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఓన్లీ ఖర్జూరం, అందులో ఇంకేం మిక్స్ చేయలేదు. తర్వాత మళ్ళీ గీ వేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఖర్జూరంని పాకం వచ్చేలాగా మా మమ్మీ చూపిస్తుందో అలా చేసుకోవాలి. సో ఇలా స్వీట్ లాగా లేకపోతే లడ్డూలాగా చేసిస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు కదా. అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి ఉంటాయి కాబట్టి ఇంకా హెల్దీ. ఈ లడ్డు రోజుకి 1 లేదా 2 తింటే చాలా హెల్దీ. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, స్కిన్కి, హెయిర్కి ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇలా పాకంలో వచ్చిన తర్వాత మనం ఫస్ట్ అన్ని మిక్స్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అందులో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చల్లారాక చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని లేదంటే ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్లా చేసుకోవాలి. మీకు ఇందులో స్వీట్ సరిపోలేదు అనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ లడ్డు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. అంతేకాదండి, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కూడా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి. సో మా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేస్తే 7 to 10 days వరకు నిలవ ఉంటాయి అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంతే, ఇంకా వీడియోకి బాయ్ బాయ్.